హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈ వీడియోలో నేను గుడ్లు బెండకాయ పులుసు ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపించబోతున్నానండి. ఇది మా గోదావరి వాళ్ళ స్పెషల్ ఐటమ్ అండి. గుడ్లు బెండకాయ పులుసు, ఇంకా పచ్చిరేలు బెండకాయ ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ గోదావరి సైడ్ ఎక్కువ చేస్తారండి. నేను కూడా అక్కడైతే ఏ విధంగా చేస్తారనేది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. బెండకాయలు ఒక 10 బెండకాయలు తీసుకున్నాను. కొంచెం చిన్న చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. 2 టమాటాలు ప్యూరీ చేసుకోవాలండి. పచ్చిమిర్చి 2, 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఇవైతే సరిపోతాయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, సరిపడా ఆయిల్ పోసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే 3 ఉల్లిపాయలు కోసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. ఇవి బాగా మగ్గనివ్వాలండి, దగ్గరికి మగ్గిపోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం నేను ముందుగా కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుందండి ఆవిరికి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేయాలి కలుపుకొని. అవి బాగా మగ్గనివ్వాలి. అందులోపు నేను టమాటోలు తీసుకున్నానండి. 2 టమాటాల వరకు తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకున్నాను, మిక్సీ చేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయదంతా మగ్గిన తర్వాత మనం టమాటో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. టమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలండి. మనం టమాటో ప్యూరీ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట. అందుకని ఇలా చేస్తాము. కర్రీ కూడా స్వీట్నెస్ రాదండి. ఆనియన్ ఎక్కువ వేసుకున్నాం కదా, మనకి స్వీట్నెస్ రాదు. టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత ధనియా పౌడర్ ఉంటుంది కదండి, ధనియా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే కారం 1.5 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి ఆ కారం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. అదంతా ముక్కలకి బాగా పట్టేంతగా కలుపుకోవాలి, మగ్గనివ్వాలి. తర్వాత మనం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని రసం తీసి వేసుకోవాలన్నమాట. నాకైతే బౌల్కి పావు భాగం వచ్చిందండి. అవి వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మాకు 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పడ్డాయండి. అంటే పులుసు కదా, మరీ పలుచగా కాకుండా అలా చిక్కగా కాకుండా చేసుకున్నాను నేను. మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా వాటర్ వేసుకోవచ్చండి. అంటే 1 నుంచి 2 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి అయితే నేను 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను. బెండకాయ కూడా తొందరగా మగ్గిపోతుందండి. నేను 7 గుడ్ల వరకు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్లకి ఘాటు పెట్టుకోవాలండి, అప్పుడు పులుసు అయితే లోపలికి చేరుతుంది సొన్నలోకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి, ఫ్లేవర్ బయటికి పోకుండా. మనం ధనియాల పౌడర్ వేసాం కదండి, దానివల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ధనియా పౌడర్ స్టార్టింగ్ కూడా మనం పోపు పెట్టాం కదా, నెల్లూరులో అయితే ఇలానే పోపు పెడతారండి. ప్రతి కర్రీకి కూడా అలా పోపు పెడతారు. పోపు పెట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ధనియా పౌడర్తో ఇంకా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, అంటే ఆ ఫ్లేవర్ ఉండదన్నమాట. ఎగ్ ఫ్లేవర్ రాదు, మసాలా ఫ్లేవర్ వస్తుందని చెప్పి నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ కూడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. ఇంకెటువంటి మసాలాలు కూడా వేయవలసిన అవసరం లేదండి. న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా అయితే చపాతీస్లో కూడా మనం బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లో అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా, నాకైతే ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా ఉన్నా తినాలనిపించదు.
ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. పులుసు చల్లబడ్డాక ఇంకా దగ్గర పడుతుందండి, అందుకని ఈ విధంగా దించేసుకుంటే సరిపోతుంది మనకి. నేనైతే బౌల్లోకి ఈ విధంగా తీసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.